నువ్వు అనుకున్నంత సులభమేమీ కాదు జీవితం అంటే. కొన్నిసార్లు నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కొన్ని కొన్ని సమయాలలో. కొన్నిసార్లు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, నువ్వు పడే బాధ చూడలేక నీ కన్నీళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. అలా ఉంటుంది జీవితం. నీ ముందు నటించే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే నీతో నటిస్తూ మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ తప్పు లేని చోట నువ్వు అస్సలు తలవంచకు. నీ మీద నమ్మకం లేని చోట, నీ మీద నమ్మకం లేని వాళ్ళ దగ్గర నువ్వు అస్సలు వాదించకు. అలా వాదించి నీ విలువను నువ్వు కోల్పోవడం తప్ప లాభమేమీ ఉండదు. నువ్వు వద్దు అనుకొని నిన్ను దూరం పెట్టిన వారికి ఇబ్బంది పెట్టకుండా నువ్వు దూరంగా ఉండడమే నీకు చాలా మంచిది. అలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను వదిలేసి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారినిచ్చేసేయాలి. నిన్ను నమ్మి నీతోనే జీవితాంతం ఉంటాను అనుకునే వారికి నీ ప్రాణాన్నైనా ఇచ్చేసేయాలి. అందులో ఏ తప్పు లేదు. ఇతరులకు వెచ్చదనం కలిగించుకోవడం కోసం నీ చేతిలో మంటను వెలిగించుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడున్న కాలంలో నీ గురించి ఆలోచించేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి నువ్వు కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానుకోవాలి. నీ ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. నీ ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ దాగి ఉంటుంది. అది అందరికీ అర్థం కాదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు నీ లైఫ్లో ఉంటే నువ్వు వాళ్ళని అస్సలు వదులుకోకు, సరేనా? ఇలాగా మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండెల నిండా బాధ కూడా ఉంటుంది. ఏంటో నీలాంటి మంచి మనసున్న వాళ్ళకే ఇలాంటి బాధలన్నీ. నీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా వచ్చేది నీ కన్నీళ్ళే. నీతో ఎవరు ఉన్నా లేకున్నా నీ కన్నీళ్ళు మాత్రం నీకు తోడుగా ఉంటాయి ఎప్పటికైనా. నీ నుండి జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం చాలా బరువైనది. ఎంత అంటే మోయలేనంత, ఒకరికి చెప్పుకోలేనంత, చెప్పుకున్నా తరిగిపోనంత బాధ అనేది. అంతే కదా? నీకు ఎవరూ లేరని దిగులు పడకు. నీకోసం ఏడవడానికి నీ కళ్ళున్నాయిగా. ఆ కన్నీటిని తుడవడానికి నీ చేతి వేళ్ళు ఉన్నాయి కదా. అంతే, ఇంకేం కావాలి చెప్పు? ఎవరి మీద మరీ ఎక్కువగా హోప్స్ పెట్టుకోకు. నువ్వేమీ వాళ్ళ ప్రపంచం కాదు కదా. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. కాబట్టి నిన్ను ప్రపంచం అనుకునే వారి దగ్గర నువ్వు ఉండడమే నీకు మంచిది. నువ్వు ఎంతగా అభిమానించినా, నువ్వు ఎంతగా ప్రేమించినా, నువ్వు ఎంత కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడూ పరాయి వాడివే. అలాంటి వాళ్ళను దూరం పెట్టడమే మంచిది. నీ అనుకునే వారి దగ్గర నీకు విలువ తగ్గినప్పుడు నువ్వు వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా నువ్వు మనం అనుకుంటే సరిపోతుందా? ఎదుటివారు కూడా నిన్ను మనవాడు, మన అనుకున్నప్పుడే కదా ఆ బంధం బలంగా ఉంటుంది. ఎంతసేపు నువ్వే తాపత్రయపడితే ఏం లాభం చెప్పు? ఎదుటివారికి నీ మీద ఇష్టం లేనప్పుడు. అంతే కదా?
నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావా? అయినా పర్లేదు. ఎందుకంటే నీకు బాధ పెట్టే బంధాలు అవసరమా చెప్పు? నీ బాటలో నడవని వారు నీ ప్రయాణాన్ని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పు? నువ్వు ఎప్పటికీ వాళ్ళని ఆశించాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? నువ్వు చేసింది మంచా చెడా అన్నది సమస్య కాదు ఇక్కడ. నువ్వు ఏది చేసినా, ఏమి చేసినా ఈ లోకం నీకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. అంతే జీవితం అంటే. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, నువ్వు అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా చెప్పు. ఇంతే కదా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.